దైవాలన్నిటికీ కూడా దైవం అంటే 108 దివ్య దేశాలు, వైష్ణవ దివ్య దేశాలు, అలాగే శైవ క్షేత్రాలు, శాక్త క్షేత్రాలు. ఇప్పుడు మీనాక్షి దేవాలయం, కామాక్షి దేవాలయం అన్నీ శాక్త సాంప్రదాయం ప్రకారం నడిచేది. తమిళనాడులో ఉన్నాయి. ప్రభుత్వము ఒక భయంకరమైనటువంటి ఒక ఉచ్చు బిగించినటువంటి క్షేత్రాలు అయిపోయినాయి. శ్రీరంగ క్షేత్రం, ఇవన్నీ కూడా మనకి ఆరాధ్యమైనటువంటి క్షేత్రాలు. ఈ క్షేత్రాల్లో ప్రభుత్వ ప్రమేయం వల్ల భక్తికి మనం దానికి ముఖ్యత్వం ఇవ్వలేకుండా ఉన్నాం. భక్తికి ఎందుకు ముఖ్యత్వం ఇవ్వలేకుండా ఉన్నాము అంటే, వచ్చిన భక్తుడు 500 రూపాయలు 1000 రూపాయలు టికెట్ కొనేదే వాడికి దర్శనం లేదు. ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి. భగవంతుడికి శరణు కోరేటటువంటి తత్వాన్నే మర్చిపోయింది సమాజం. అందుకోసం చిలుకూరు వెంకటేశ్వర స్వామి అందరికీ ప్రతినిధిగా ఇవాళ రోజు దైవానికి ఒక రాజ్యాంగబద్ధమైన అధికారం ఉండాలి. ఇప్పుడు మనం మీలాంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్రని చదివినటువంటి వారు, ఇప్పుడు మదన్ గుప్తా గారు చరిత్ర పుటాలు వెనకకి వెళితే మీతో వాదించగలిగిన వారు హిస్టారియన్స్ చాలామంది కూడా మీ దగ్గర నోట్స్ రాసుకోవాలి. అలాంటి ఒక విజ్ఞానం మీకు ఉన్నది. 1905లో కర్జన్ అనేవాడు, లార్డ్ కర్జన్ అనేవాడు మొట్టమొదటిసారి ఈ దేశంలో ఒక ప్రాంతాన్ని మతపరంగా విభజించవచ్చు అని నేర్పించినటువంటి దుర్మార్గుడు. అవునండి, బెంగాల్ విభజన చేసిన దుర్మార్గుడు 1905లో. ఆ దుర్మార్గుడు ఒక డివైడ్ అండ్ రూల్కి బీజం నాటాడు. అవును, 1905లో బంగాల్ విభజన జరిగినప్పుడు ఎంత ఇబ్బంది జరిగిందనేది మనం ఇప్పుడు కళ్ళ కట్టినట్టు చెప్పలేము. అసలు అదొక పెద్ద ఉద్యమం జరిగింది. మళ్ళీ 1911లో మళ్ళీ జాయిన్ అయ్యింది. కానీ ఆ బీజము భయంకరమైనటువంటి విషసర్పంగా ఈ దేశాన్ని రెండుగా చేసి ఇప్పుడు 3గా అయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వేరైపోయింది. దాన్ని ఆలంగిరి మైండ్ సెట్, మేము దానికి పేరు పెట్టింది ఏంటంటే కర్జనైజేషన్ అండ్ ఆలంగిరి మైండ్ సెట్. ఇప్పుడు